టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం మానసిక అశాంతితో కూడినటువంటి ఆనందం ఉంటుంది. అంటే మానసిక అశాంతి ఉంటుంది, కానీ ఆనందం ఎందుకు? ఆదాయాలు బాగా ఉన్నందుకు. తర్వాత మీరు కోరుకున్న చోట్ల ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి చాలా సంతోషంగా ఈ వారం మీరు గడుపుతారు. అలాగే ఈ రాహు యొక్క పొజిషన్ను బట్టి మనకి శత్రువు యొక్క పీడ, రాహుకేతువులు, ఆ పీడ అనేటటువంటిది పోగొడతారు. అలాగే వ్యాపారంలో అన్ని మెళకువలు మీరు ఈ వారంలో నేర్చుకుంటారు. ఈ వారంలో జరిగినటువంటి అన్ని అనుభవాలు కూడా, గత వారంలో అనుభవాలన్నీ కూడా ఈ వారంలో మీరు అన్వయించుకుంటారు. విద్యార్థులు చదువు ఇంకా కొంచెం శ్రద్ధగా చదువుతారు. అందువలన విదేశాలకు సంబంధించి మనకి ఒకసారి గతంలో రిజెక్ట్ అయినటువంటి వీసాలు అవనివ్వండి, పాస్పోర్ట్లు, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకునేటట్లయితే ఈ వారం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు, మరి ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, షేర్స్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి మంచి లాభాలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే పెట్టుకోండి. అలాగే బ్యాంకుల్లో ఉద్యోగాలు, తర్వాత రైల్వే, ఇతర సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క అన్ని బకాయిలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు వచ్చేయడం జరుగుతాయి. అలాగే పెన్షనర్లకు కూడా ఏ విధమైనటువంటివన్నీ కూడా ఉంచుకోకుండా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క సంస్థలు ఇవ్వడం జరుగుతాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మరి అలాగే శత్రువుల యొక్క పీడ అనేటటువంటిది ఈ వారంలో మీకు పోతుంది. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. సృజనాత్మకమైనటువంటి విషయాలు, ఇన్నోవేటివ్ థింకింగ్ ప్రారంభిస్తారు ఈ వారంలో. 10 మంది మనకి సహాయం చేయాలి, మనం 10 మందికి సహాయం చేయాలి అనేటటువంటి కోణంతో ఈ మేషరాశి వారు ముందుకెళ్తారు. అలాగే ఈ వారంలో పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు నిశ్చితార్థం చేసుకొని పెట్టుకుంటారు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారంతా కూడా, మహిళలు చాలా మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు. మరి ఇతరుల ఆడపడుచులు, మరి అత్తగారులు, వాళ్ళంతా కూడా మా అత్తగారులు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని ఇంతకుముందు వీళ్ళకి ఎక్కించేవారు. అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ మాటల ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళినటువంటి మేషరాశులు వాళ్ళ అత్తగారుల పైన, ఆడపడుచుల పైన వివక్షత చూపించినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆలోచన తీరుని ఈ మేషరాశి వాళ్ళు మార్చుకొని వాళ్ళని బాగా చూసుకోవడం అనేటటువంటిది చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. దాంతోపాటు మనకి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు మినుముల్ని, మరి ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి మనము చక్కగా దానం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క కలవ పువ్వులతో మనము మహాలక్ష్మి అమ్మవారిని ఇంట్లోనే ఆరాధించుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః అని కానీ, మరి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రంతో మనం ఈ యొక్క పూజలు కనుక చేసుకున్నట్లయితే ఇంట్లోనే సరిపోతుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఈ వారం షుగర్ కౌంట్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తిండి పట్ల కాస్త జాగ్రత్తతో మనం మెలకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అదేవిధంగా వృషభ రాశి వారికి మరి మానసికంగా వీళ్ళందరికీ కూడా కుటుంబంలో పిల్లల వల్ల కానీ, మానసికంగా ఇంట్లో వాళ్ళ వల్ల కానీ, కుటుంబ వ్యవస్థలో మనకు కలిగేటటువంటి సమస్యల వల్ల కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక రూపేణ మీకు ధన లాభం అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ధనం అనేటటువంటిది ఇప్పటికి కొదవలేదు. వ్యాపారాలు, హాస్టల్స్, బట్టల షాపులు,
తర్వాత ఆటోమొబైల్ షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఎక్కువగా సంపాదించడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించడానికి బాగుంటుంది. పండితులు, వేద పండితులు, అలాగే నృత్య కళాకారులు, సంగీత విద్వాంసులు, వీళ్ళకి చక్కటి గుర్తింపు అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. కాబట్టి ఈ కొత్త వారితో మీకు సంప్రదింపులు, మీటింగులు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. వ్యాపార లావాదేవీలు, మరి అటువంటి వాటిల్లో మీరు మీ పేరు ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉన్నాయి. చర్మ వ్యాధులు ఇలాంటివి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆ యొక్క అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మనం దానం చేసుకోవాల్సినటువంటి, ఇంటి దగ్గర దానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గరిక గడ్డితో మనము వినాయకుల వారిని మనం పూజ చేసుకోవచ్చు. అలాగే చక్కగా మనకి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవడం ద్వారా మంచి అదృష్టాన్ని మీకు ఈ రాశివారు తీసుకొస్తారు. మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంచెం బాగుంటుంది. అనారోగ్యంతో మీరు కొంచెం ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. నరాల వీక్నెస్లు, నరాల ప్రాబ్లమ్స్, కోడి మెడలాగా ఇలాగా ఎటు కదపాలో తెలియకుండా కదిపితే అటు ఇటు ఊగిపోతున్నట్టుగా మీకు ఆ రోగాలు అనిపిస్తూ ఉంటాయి. మరి ఇక ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మందులు వాడండి ఈ వారం అని మీకు మందులు ఇస్తారు. కానీ ఔషధ సేవ అనేటటువంటిది మీరు చేయకుండానే జనరల్గా చేసుకోవాలని అనుకుంటారనమాట. అలాగే ఈ వైద్యులకి, ఆ తర్వాత లాయర్లకి, ప్లేడర్లకి, వీళ్ళకి పరిస్థితులు అంతా కూడా మరి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంజనీర్లకి, మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాలకు వెళ్ళి మీరు అనుకున్నవి సాధించి మీరు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలా, లేకపోతే విద్యార్థులు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి వ్యయ గురుకర ప్రభావం వలన మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టులు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా విద్యార్థులు, పెళ్ళిళ్ళు కూడా చాలామందికి విద్యార్థులు లవ్ మ్యారేజెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఇతర కోర్సుల్లో చేసేటటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా మీరు ముందుకంచుకుంటూ వెళ్తూ ఉండాలా. ప్యాకేజీలు రాలేదని మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా ఈ మిథున రాశి మరి స్లోగా క్రమేపీ అవకాశాలను మెరుగుపరుచుకుంటూ వస్తుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా పదవులు కొట్టుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొందామని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు మరి కొన్ని 2-3 సార్లు తిప్పిన తర్వాత ఆ ఇల్లు కొనుక్కునేటటువంటి యోగాలు ఉన్నాయి. ఆల్రెడీ గత వారంలో చాలామంది కొన్నారు. ఆ విధంగా మిథున రాశి వారికి వాళ్ళ బంధుమిత్రుల యొక్క యాక్టివిటీస్లో పాల్గొనడం అనేటటువంటిది ఈ వారం పెద్దగా రుచించదు. మరి ఫ్రెండ్స్తోనే మీరంతా కూడా వెళ్ళి గడపడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి తమ పిల్లల జననమే ఈ యొక్క ఎక్కువ పెద్ద ట్రాజడీగా ఉండిపోయింది. అందువల్ల అటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు తీరిపోవడానికి అవకాశాలు అనేటటువంటిది ఈ వారం మీకు వస్తాయి. అదేవిధంగా మీడియా రంగం, జర్నలిస్టులు, సినిమా ఫీల్డ్ వారు వీళ్ళంతా కూడా మనకి సినిమా హిట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి కీర్తి ప్రతిష్టలు మనకి వీళ్ళందరికీ కూడా మిథున రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా ఇంకా కష్టపడి చదవాలి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశికి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత అన్ని రంగుల వస్త్రాలని లేదా ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము ఈ రోజున సోమవారం నాడు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ధూమావతి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది.
కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి శత్రు పీడ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ధనము ఆకస్మిక ధనలాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలతో మీరంతా కూడా ఉంటారు. ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు ఏం చెయ్యాలి అసలు పిచ్చెక్కిపోయి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక నైతిక ధైర్యం, ఏదో ఒక ధైర్యం మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మొండి ధైర్యంతో మీరు అనుకున్న పని ఏ విధంగానైనా సరే నేను సక్సెస్ చేయాలి అని కరుడుగట్టుకుని మీరు కంకణం కట్టుకుని కరుడుగట్టినటువంటి తీవ్రవాదిలాగా కష్టపడడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి సక్సెస్ సాధిస్తారు. ఈ యొక్క గురుడు లాభస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాస్తూ ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థులు మరి పరీక్షల్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అది మీ తప్పిదం కాదు. మరి అంతా కూడా మరి మీ యొక్క అష్టమ శనిగ్రహ ప్రభావము ఇవన్నీ కూడా తెలుసుకునే లోపల మరి ఇవి పరీక్షల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకుంటారు. అండ్ ఎవరైతే వివాహాలు కావాలి అనుకుంటున్నారో ఈ కర్కాటక రాశి వారు మరి వాళ్ళకి వివాహాలు అవడానికే అవకాశాలు ఉన్నాయి. వారు వద్దన్నా సరే పెళ్లి కూతురులు లేదా పెళ్లి కొడుకులు మరి నిర్బంధంగా ఏదో ఒక పరిస్థితుల్లో నిర్బంధ పరిస్థితులను తీసుకొచ్చి పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీకు తెలిసిన వాళ్ళతోనే మీకు వివాహాలు అయిపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొత్త కొత్త గోల్స్తో కొత్త కొత్త ఉత్సాహంతో పరుగులు వేసేటటువంటి ఈ యొక్క పర్వంతో మీరంతా కూడా కష్టపడతారన్నమాట. సో న్యూ బ్లడ్ ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి కసి మీకు వస్తుంది. ఎంతసేపు రొటీన్ వర్క్ అయినా చేయడం అని ఆలోచిస్తారు. కాబట్టి రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు కొంచెం ఆలస్యంగా అయినా రావడం జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట ప్రారంభిస్తారు, పంటను చేస్తారు సేద్యం. అలాగే అధికమైనటువంటి ధాన్యం మనకి రావడం ద్వారా మీరంతా కూడా రైతులు చాలా సంతోషిస్తారు. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులను అందరినీ కూడా మీరు కొని చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో ఈ అనేక బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, కాలేజీలో డుమ్మాలు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి నవగ్రహాల రావి చెట్టును ఎత్తుక్కోండి. ఆ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు కనీసం శనివారం నాడైనా చేయండి. 108 ప్రదక్షిణాలు కాకుండా మీరు ఏదో 21 ప్రదక్షిణాలు 54 ప్రదక్షిణాలు చేస్తే బాగుంటుంది అనుకునేటటువంటి వాళ్ళు రోజు కూడా చేసుకోవచ్చు. ఏ చెట్టు యొక్క ఆకుల్ని మీరు కొయ్యొద్దు. ఆ యొక్క ఆకులు దాని అంతకది పడితే మాత్రం తెచ్చుకొని అక్కడ శివాలయం మీద శివుడు బొమ్మ మీద పెట్టి ఓం నమః శివాయ అని అంటూ ఉండండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కలుగుతాయి. సింహరాశి వారికి గత వారం కంటే ఈ వారం చాలా బాగుంటుంది. మరి విదేశాల నుంచి వేరే ఊర్లకు వెళ్ళాలని చెప్పేసి మీరు టికెట్లు బుక్ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లల చదువు నిమిత్తం మీరు వేరే దేశాల్లో మరి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఇలాగా మీరు ఈ వారంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ టికెట్స్ బుక్ ఆ కృషి అన్న మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి బద్ధకం అనేటటువంటి దానివల్ల మనకి లాస్ అవుతున్నాము అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు ఈ యొక్క సింహరాశి వారు తెలుసుకోగలుగుతారు. తమ పిల్లలు సాధించినటువంటి వినయాన్ని విని ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సంతోషానికి రావడం జరుగుతుంది. పండిత దర్శనం అనేటటువంటిది మీకు ఈ వారంలో ఉంది. అదేవిధంగా న్యూ ప్రాజెక్ట్స్ మీరు చేయడం జరుగుతాయి. కొత్త వారి చేతిలో మీ కర్కాటక ఈ యొక్క సింహరాశి వారు మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఎవరైనా సరే మీకు పరిచయం అయినట్లయితే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ముందుగానే చూసుకోండి. అంతేగాని గుడ్డిగా మా గురుగారు పంపించారు, లేకపోతే మా యొక్క మామయ్య పంపించారు, తండ్రి పంపించారని ఎట్లా అనుకోవద్దు మీరు. మరి మీ విచక్షణ జ్ఞానంతోనే మీరు కోర్టుల్లో ఉన్నటువంటి ఆ కోర్టు కేసులన్నీ కూడా మీరు ఫైనలైజ్ చేసుకోగలుగుతారు, సాధించుకోగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క రాశి వారికి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి చక్కగా శని మనకి ఈ యొక్క స్థానంలో ఉండేసరికి మనకి ఈ
ఈ యొక్క సింహరాశి వారి జీవిత భాగస్వాములతో కాస్త ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేటటువంటిది, వ్యాపార భాగస్వాములతో ఆర్గ్యుమెంట్ చేయడం అనేటటువంటి దిశగా మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. కాబట్టి నెమ్మదిగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సొంతంగా మీరు పూర్తి చేసుకోవడం ద్వారా ముందుకు మీరు దూసుకొని వెళ్తారు. అదేవిధంగా ఈ యొక్క డ్రామా ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, కెమెరామ్యాన్లు, ప్రొడక్షన్ వింగ్లు, ఇలాగా ఇండస్ట్రీలో ఎన్నో వందల మంది మరి బ్రతుకుతున్నారు. వాళ్ళ అందరి యొక్క వృత్తి, ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, శుక్రగ్రహం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చక్కగా హోమాన్ని చేయించుకోండి. అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి ప్రీతిమాత్రమైనటువంటి నువ్వుల ఉండల్ని మీరు అందరూ కూడా పేదవారందరికీ కూడా పంచిపెట్టడం ద్వారా మీకు శుభమైన ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు భాగ్య గురుడు ఉన్నాడు. ఇంతవరకు ఉద్యోగం లేనటువంటి వాళ్ళంతా కూడా మరి ఆ ఉద్యోగం వచ్చింది అనేటటువంటి సంతోషంతో మీరు ఉంటారు. మరి ఆ ఉద్యోగం వల్లనే మరి భార్య పిల్లలను అవనివ్వండి, తల్లిదండ్రులను అవనివ్వండి, వీళ్ళని పోషించుకోవడానికి మాకు అదృష్టం కలిగింది కదా అనే భావనతో ఉంటారనమాట. ఈ యొక్క కన్యారాశి వారు ఇతర దేశాలలో మరి అలాగే ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో వర్క్ చేస్తున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఒక చోటకి మీరు కలవాలి అని మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మీ పిల్లల చదువు విషయమై మీ ఇంటి పక్కనే స్కూల్ ఉండాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ప్రైవేట్ స్కూల్స్ అవడం వల్ల మరి వాళ్ళు ముందు బిల్డప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు 2 నెలల తర్వాత మీకు ఫోన్లు చేయడం అనేటటువంటిది చేస్తారు. మరి దాని ద్వారా మీకు ఆ సీట్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి. అలాగే పొరుగురు విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళి పొరుగు దేశాల్లోనూ పొరుగు రాష్ట్రాలకి వెళ్ళేటటువంటి పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీకు సీట్లు రావడం జరుగుతాయి. పొరుగు దేశం వారు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారనమాట. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. మరి కన్యారాశి భార్య భర్తలు విడిపోయే ఉన్నారు. వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే గదిలో ఉంటూ ఈ యొక్క కన్యారాశి యొక్క గురుగ్రహం అలాగే శనిగ్రహ యొక్క ఫలితాలని మీకు అందించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ కన్యారాశి వారు కొత్త వ్యాపారాలు, అలాగే కన్యారాశి వారు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. టీ స్టాల్స్, హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఈ యొక్క రెసిడెంట్గా ఆఫీసులు, ఆ తర్వాత రెసిడెంట్ సందర్భంగా చేసినటువంటి ఈ యొక్క ఈ వృత్తులు ఏవైతే ఉన్నాయో కొన్ని చేతి వృత్తులు, ఆ వృత్తులన్నీ కూడా మనకి కిరాణా షాపులు అవనివ్వండి, లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అవనివ్వండి, వ్యాపారాలు చేసుకోవడానికి, అలాగే బట్టల షాపులు అవనివ్వండి, బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు. మరి ఈ యొక్క రజకులు అంటే బట్టల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, బట్టలు ఉతికేటటువంటి వాళ్ళు, ఇలా అనేక రకమైనటువంటి వృత్తుల్లో చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు, జన్మంలో ఉన్నటువంటి కేతు గ్రహాలకి మీరు పరిహారాలు చేసుకోవాలా. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను చెప్పి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ యొక్క శనికి సంబంధించినటువంటి దేవాలయాలకి పెట్టి మరి ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో మీరు నెయ్యి ఈ యొక్క నువ్వుల నూనెను కనుక మీరు అభిషేకం చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది.
గత వారం కంటే కొంచెం మెరుగుదల. అష్టమ గురు ప్రభావం వలన అప్పుల బాధలు, ఆ అప్పులు మనకి ఎక్కువ రావడం, ఈ విధంగా ఇచ్చిన వాళ్ళందరి దగ్గర మనం తీసుకోగలగాలి, ఆ తర్వాత వ్యాపారంలో ఉపయోగించాలి అనేటటువంటి ఆలోచన మనకి ఈ వారంలో మీకు కలుగుతుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మీకు తిరుగులేదు. శత్రువులను జయిస్తారు. మెస్మరింగ్ పవర్ అంతా కూడా చాలా చక్కగా వస్తుంది కాబట్టి మీకు సహాయం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. మీ మాట ఈ వారంలో చాలామంది వింటారు. ఇక రైతులు కూడా బ్రహ్మాండంగా మీరు చెప్పింది చక్కగా విని మీ వెనకాల పరిగెడతారనమాట. కొత్త కొత్త ఆలోచనలతో మీరు సేద్యం అనేటటువంటిది చేస్తారు. చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీకు తులారాశి వారు కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ కోర్టు లావాదేవీలు అనేటటువంటివి ఇంకా జరుగుతున్నాయి, పెండింగ్లో ఉన్నాయి, ఇంకా పూర్తిగా మీకు తీర్పు అనేటటువంటిది ఇంకా రాలేదన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారికి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోతారు. ఫ్రెండ్స్ వల్ల అందరికీ కూడా మీరు లాభాలు చేకూరుస్తారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధము అనేటటువంటిది ఇంకా మీకు వికసించకుండా ఇంకా అలాగే ఉంటుంది. కాబట్టి దాంపత్య జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు, పిల్లల సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక బాధలతో ఉన్నా సరే ఏదో ఒక అదృశ్య శక్తి మీకు సహాయం చేస్తుంది అని గమనించినటువంటి మీరు తులారాశి వారంతా కూడా, ఇంతకుముందు జనరల్గా తులారాశి వారు అంటే ఎలా చేస్తారంటే పార్టీలకి, పబ్బాలకి, ఎంజాయ్మెంట్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది పబ్లకి వెళ్ళడం మానేసి చక్కగా దైవారాధనలు చేసేటటువంటి వాళ్ళని చూసి మతిపోతుంది. కాబట్టి ఈ తులారాశి వారంతా కూడా మరి ఈ వారంలో ఏమన్నా ఇల్లులు కొనాలండి, మా ఇంటి పక్కన ఇల్లు అమ్మకానికి వచ్చిందండి, అలాగో పోగేసేస్తారనమాట. అంటే అప్పులు వచ్చేస్తాయి కాబట్టి. అలా విద్యార్థులు కూడా అసలు చదువుతారు కానీ వాళ్ళు పాపం మర్చిపోతూ ఉంటారు. మరి ఈ ఫోన్ భూతం వచ్చేసింది కాబట్టి ఫోన్ పట్టుకొని ఎప్పుడు కూడా విద్యార్థులు ఏదో ఒకటి కెలకడం, ఏదో ఒకటి చూసుకోవడం ఇవి చేస్తూ ఉంటారు. ఇక ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడం, తండ్రులకి దొరికిపోవడము, అయినా సరే తండ్రిని ఏం చేయలేకపోవడం, ఇలా చేస్తూ ఉంటారు. ఈ ప్రేమలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. అలాగే రెమెడీస్ దానికోసం చేసుకోండి. అందుకని గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు శనగల్ని చక్కగా మీరు ఏం చేయాలంటే పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి వాళ్ళు కుదరదు కాబట్టి 6 గంటలకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చక్కగా మీరు దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోండి, గాణగాపురం శ్రీ గురుచరిత్ర పారాయణ ఇంట్లో చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది మీకు ఈ వారం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది. స్నేహితులు ఎక్కువైపోతారు, ఫోన్లు ఎక్కువైపోతాయి, వాట్సాప్లు ఎక్కువైపోతాయి, సంసారం మీద ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేటటువంటిది తగ్గిపోతుంది, బాధ్యతలు తగ్గిపోతాయి. కాబట్టి అంతసేపు యూట్యూబ్లో వచ్చేటటువంటి చక్కగా సినిమాలు చూసి ఈ వారం అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు చక్కగా పెళ్ళిళ్ళకి మంచిగా అలంకారాలు చేసుకొని వృశ్చిక రాశి వారు వెళ్తారు. పిల్లల పట్ల పిల్లల్ని హాస్టల్లో వేసేసి చక్కగా ప్రశాంతంగా భార్యాభర్తలు ఇద్దరే ఉంటూ మరి చక్కగా కాలం గడుపుతారు. రైతులు బ్రహ్మాండంగా పంటలు తీస్తారు. కాయగూరలు అమ్మేటటువంటి వాళ్ళు, కమిషన్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా బాగా సంపాదిస్తారు. నూతన వాహనాలు అనేటటువంటివి కొంతమంది వృశ్చిక రాశి వారి ఈ వారంలో కొనడం జరుగుతుంది. ఇళ్ళు కొంతమంది కొనడం జరుగుతుంది. తర్వాత మీకు ఆప్తులైనటువంటి వాళ్ళ ఇచ్చేటటువంటి కఠినమైనటువంటి సలహాలని మీరు పాటించరు, వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకే లాసు అనేటటువంటి విషయాన్ని ఇంకా మీరు అర్థం చేసుకోరు. కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుతారు. ఇంకా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త కోర్సుల్లోకి మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి కొంచెం మంచి లక్షణాలు వచ్చినప్పటికీ కూడా మరి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళిపోవాలి, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అని చెప్పేసి అలాంటి ఆలోచనలు మీకు రావడం జరుగుతాయి. అండ్ విదేశీ విద్యల్లో మీరు రాణిస్తారు. అయితే విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం అనేటటువంటిది రాదనమాట. కాబట్టి ఇది కొంచెం మీకు నచ్చిన ఉద్యోగం రాలేదనేటటువంటి ఆలోచనలతో మీరు కొంచెం బెంగ పెట్టుకునేటటువంటి అవకాశం
అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు మీ పనులు మీరు గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్లు తర్వాత ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు మానరన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి విషయాల పట్ల పిల్లల మీద బెంగ పెట్టుకుంటారనమాట. అలాగే చక్కగా వ్యాపారాలు హోటళ్ళు, బిస్కెట్ల వ్యాపారాలు, తర్వాత గోల్డ్ బిజినెస్లు, ఫ్యాన్సీ స్టోర్లు, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. సముద్రం ప్రొడక్ట్స్ మీద, జెమ్స్ అండ్ కాస్మెటిక్స్ మీద, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల మీద, ఫారెన్ రిలేషన్స్ మీద ఇవన్నీ కూడా మంచి బిజినెస్లు జరుగుతాయి. ఫారినర్స్ మీకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మరి అలాగే ఫారిన్, చైనా ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఈ పౌడర్లు, ఈ యొక్క డ్రగ్స్ పౌడర్లు ఇలాంటివన్నీ కూడా సప్లై చేసేటటువంటి వ్యాపార అవకాశాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. ఇన్కమ్స్ మీకు పెరుగుతాయి. ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మరి అర్ధాష్టమ శని, పంచమ రాహుగ్రహ ప్రభావాల వల్ల మీరు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు ఈ యొక్క మినుముల్ని మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఆ రెండు కూడా చేసుకోవాల్సింది మరి శనివారం నాడే. తర్వాత చక్కగా లడ్డూలను తయారు చేసి ఓం గణేశాయ నమః అనేటటువంటి మంత్రంతో మీరు చక్కగా జపం చేసుకోండి, పూజ చేసుకోండి గణపతికి. అలాగే గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే శ్రీ గురుచరిత్రను చదువుకోవడం ద్వారా మీకు చాలా మంచి అవకాశాలు మీకు కలుగుతాయి. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంది. గత వారం కంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కొన్ని లేనిపోని సమస్యలు అనేటటువంటివి మీకు వస్తాయి. మీకు ఈ యొక్క షష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీ పాత ప్రేమికులు కానీ, పాత శత్రువులు కానీ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా మరి అలాంటి వాళ్ళంతా కూడా మీ ఇళ్ళకి డైరెక్ట్ వచ్చేయడానికి అవకాశాలను మీరు కట్ చేసుకున్నప్పటికీ కూడా ఈ లోపల మీకు పెళ్ళి అయిపోతుంది. కాబట్టి ఈ పెళ్ళి అయిపోయినప్పటికీ కూడా పాత లవర్లు రావడం వల్ల కొంచెం గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. నేను పెళ్లి చేసుకోను అని భీష్మించి కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి చూపులు, బలవంతాన పెళ్లి చూపులు జరగడం, బలవంతాన పెళ్లి పెద్దలు కానీ ఆ పెళ్లి కూతురు మాయలో పడిపోయి మీరు తాళి కట్టేయడం అనేటటువంటిది గ్యారంటీగా ధనుసు రాశి వారికి జరిగిపోతుంది. కాబట్టి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి, శాలరీస్ మంచిగా వస్తాయి. ఖర్చులు కూడా మరి వివాహాలు అనగానే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్కి సహాయాలు చేయడాలు మరి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు దూసుకుని. చిత్రరంగ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త అవకాశాల కోసం మీరు ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది. గురుబలం వల్ల అనుకున్నవన్నీ కూడా మీరు సాధించాలి అనేటటువంటి కసితో మీరు ముందుకు దూసుకొని వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ వీళ్ళందరూ కూడా మంచిగా ఈ వారంలో సాధిస్తారు. పెద్దల యొక్క ఈ యొక్క దర్శనాలు ఈ వారంలో మీకు కలగడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. అలాగే టెక్నీషియన్స్ బాగా మంచిగా వృద్ధిలోకి రావడం ఇవన్నీ జరుగుతాయి. విద్యార్థులు కాస్త ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ తల్లిదండ్రులు మిమ్మల్ని గారాబం పెట్టడం వల్ల మీరు దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ధనుసు రాశి వారంతా కూడా తమను ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆయా వృత్తుల్లో మీరంతా కూడా చక్కగా ఈ యొక్క వస్తువులను కొనుక్కొని మంచిగా ఎస్టాబ్లిష్ ఎంతో కొంత అయినా సరే ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ ధనుస్సు రాశి వారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్లు మీరు పడుతూ ఉంటారు. మీ టెన్షన్లు మీకు కాకుండా, మీ భార్య పిల్లల యొక్క టెన్షన్ కాకుండా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరి టెన్షన్స్ కూడా మీరు పడ్డం అనేటటువంటిది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. అయితే ఈ యొక్క జ్యోతిషంలో మరి ఏముందండి మనం తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి మీకు ఈ వారంలో మీకు కలగడం అనేటటువంటి జరుగుతాయి. దేవాలయాలకు వెళ్తే మనకి నిజంగా పనులు అవుతాయా, మరి అవ్వవా, మనం టెస్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో కొంతమంది పరిశోధనాత్మకంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది గుడ్డిగా వీళ్ళు
దేవాలయాలకు వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు. మంచి మంచి డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఈ ధనుస్సు రాశి వారు ఈ వారంలో మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కార్లు, కొత్త బళ్ళు ఇవన్నీ కూడా కొంటారు. బంగారం, భార్యకి బంగారాలు ఇవన్నీ కూడా కొనిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి అశాంతి అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య యుద్ధ భేరీలు మోగడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఏ విధమైనటువంటి డిస్కషన్స్ లేకుండా కుటుంబ సభ్యులు కానీ మరి ఇతర బయట వాళ్ళతో కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ బయట జీవిత భాగస్వామి కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా డిస్కషన్ చేయకుండా గొడవలు జరగకుండా మీరు ఆపుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ కూడా ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు చక్కగా అనుకున్నది అనుకున్నట్టు సాధించేటటువంటి గొప్ప రాశివారు వీళ్ళు. మరి అలాంటి వాళ్ళకి మీకు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు అవుతాయి. కాబట్టి అన్ని రకాలుగా కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదివి వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇతర దేశాల నుంచి మీకు పిలుపు అనేటటువంటిది వస్తుంది. ఇతర దేశాల నుంచి చదువు కోసం మీరు రండి మా దగ్గరికి అని చెప్పి కొత్త కొత్త కోర్సుల్లో మీకు పిలుపు రావడం, అలాగే మీరు వెళ్ళడం ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారంతా కూడా మరి బ్రహ్మాండంగా మీరు విద్యలో కానీ చేతి వృత్తుల్లో కానీ ముందుకు వెళ్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహువు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే లడ్డూలు చేసి మినప లడ్డూలు చేసి చక్కగా అమ్మవారికి మీరు ఈ యొక్క పేదవాళ్ళందరికీ కూడా మీరు పంచాలి. ఈ విధంగా ఎవరైతే పంచుతారో అప్పుడు మాత్రమే మీ దోషాలు పోవడం జరుగుతాయి. పంచకుండా మీ దగ్గరే పెట్టుకుంటే కంపల్సరీ మళ్ళీ ఈ జన్మంతా కూడా కాకుండా నెక్స్ట్ జన్మకు కూడా మీరు ఉద్ధరింపబడరు అనమాట. కాబట్టి ఈ కోణంలో మీరు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదగడానికి ప్రయత్నాలు మీరు ఈ వారంలో చేస్తారు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. గత వారం కంటే ఈ వారం కొంచెం అధికంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మరి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి చేసుకుంటారు. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. చక్కగా అత్తగారులకి, మామగారులకి మీరు ఇచ్చినటువంటి డబ్బు ఇంకా తిరిగి రాలేదనేటటువంటి కోపంతో మీరు ఈ వారం మీ భార్యని మీరు కొంచెం హింసించడం అనేటటువంటి చేస్తారు. మీ తల్లిగారి మాటలను పట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేసుకోవద్దు. సింపుల్గా స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధాలు మరి పెద్ద పెద్ద యుద్ధాలుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ధనానికి సంబంధించి ఏ విధమైనటువంటి మీకు ఈ యొక్క అడ్డంకులు ఏమీ కూడా లేవన్నమాట. కాబట్టి అనుకున్నది సక్సెస్ఫుల్గా మీరు ముందుకుని దూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కమిషన్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా మంచిగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కూడా మరి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా ఏదో ఒక గోల్తో మీరు ముందుకు దూసుకొని వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఒక వివేకతతో, ఒక ప్రణాళికతో ఈ మకర రాశి వాళ్ళంతా కూడా సెల్ఫ్ డిసిప్లిన్డ్ కాబట్టి ఆ పని అనేటటువంటిది విజయం చేసుకునే తీరుతారు. కొత్త కొత్త లక్ష్యాలను మీరు పెట్టుకుంటారు. చేపల రొయ్యలు చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు మరి వీళ్ళంతా కూడా ఈ బాగుపడతారు. అలాగే వ్యవసాయం ఏదైతే ఉందో వ్యవసాయ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్, హ్యాచరీస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు వ్యాపారాలు చేయడం అనేటటువంటిది చేస్తారు. పండితులు మిమ్మల్ని గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత మీరంతా కూడా అనుకున్నది సక్సెస్ఫుల్గా మీరు ముందుకు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ రాశి వారు చక్కగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఏ పనైనా సరే సాధించే దిశగా మీరు పట్టుదలగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి.
ఇక వ్యాపారంలో అనేకమైనటువంటి లాభాలు తీస్తారు. విద్యార్థులు బ్రహ్మాండంగా విజయం సాధిస్తారు. ఇక ఈ వారానికి ఏలినాటి శని ఇంకా జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చక్కగా జరిపించుకోండి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు చుట్టూ రోజు కూడా 108 సార్లు ప్రదక్షిణాలు చేయండి. అలా కుదరలేదండి అనుకుంటున్నారనుకోండి, ఈ వారంలో వచ్చేటటువంటి 4 శనివారాలు కూడా మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. కుంభరాశి వారు ఏలినాటి శని చాలా బ్రహ్మాండంగా ఉంది. మధ్యస్థంగా ఉన్నటువంటి ఫలితాల్లో మీరేం చేస్తారంటే, పని దొరకట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా పని కొత్తగా దొరుకుతుంది. అసలు ఎంత బిజీ అయినటువంటి పని అంటే లక్షలాది రూపాయల పని, కోట్లాది రూపాయల పనులు కూడా మీరు అవ్వలేలగా చేసి పడేస్తారు. మరి 2 ఊర్లలో దుకాణం పెట్టి చక్కగా ఇక్కడ అక్కడ కూడా చేస్తూ ఉంటారు. హార్డ్ వర్క్ అనేటటువంటిది మీరు సక్సెస్ఫుల్గా చేసుకుని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేస్తారు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మీరు విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, అనుకున్నదంతా కూడా సాధించడం అనేటటువంటిది చేస్తారు మీరు. కాబట్టి ఈ యొక్క మకర రాశి విద్యార్థులు కొంచెం ఎక్కువగా చదవటటువంటి కృషి చేస్తారు. దానివల్ల విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు కానీ, కాలేజీలు కానీ, మరి అలాగే వీసాలు, పాస్పోర్ట్లు వచ్చేయడం, అలాగే కోర్సులు కూడా మీరు కోరుకున్నటువంటి సీట్లలో మీ కాలేజీల్లో, యూనివర్సిటీలో సీట్లు వచ్చి కోరుకున్న కోర్సుల్లో కూడా మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కెమెరా, ఫోన్లు ఇలాంటి పరికరాలతో మీరు ఉండేటటువంటి మీరు వాటికి ఎడిక్ట్ అయిపోయి చక్కగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మీడియా వాళ్ళు, జర్నలిస్టులు, సినిమా ఫీల్డ్ వీళ్ళందరూ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి తిరుగులేని విధంగా మీరంతా కూడా దూసుకొని వెళ్ళిపోతారు. అయినప్పటికీ కూడా జన్మంలో ఉన్నటువంటి శని, ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా ఒక విధమైనటువంటి ట్రాన్స్లో ఉండిపోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి అష్టమ కేతుగ్రహ ప్రభావం జరుగుతుంది కాబట్టి మీరు చిన్నగా గణపతికి ఆరాధించుకోవడం ద్వారా ఈ అష్టమ కేతు దోషాలు అనేటటువంటివి మీకు పోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ కుంభరాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈ యొక్క వారంలో చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం గత వారం కంటే కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. మరి ఏలినాటి శని కబ్జాలో మరి ఈ మీనరాశి వారు ఉన్నారు కాబట్టి ఏలినాటి శని చక్కగా మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకుంటూ వెళ్తుంది. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు. విద్యార్థులు కొంచెం వెనకబడి ఉంటారు. వాళ్ళ కోర్సుల గురించి మీరంతా కూడా కంగారు పడ్డం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరి కర్మకు ఎవరికత్తా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అని మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఆడవాళ్ళు ఎవరైతే ఈ మీనరాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మానసికంగా ఇంకా కొంచెం బాధ మిగిలిపోయే ఉంటుంది. అంటే మనం ప్రతి పని కూడా మనం కరెక్ట్గా చేస్తున్నాం, పర్ఫెక్ట్గా చేస్తున్నాం, అయినప్పటికీ కూడా మన అత్తగారులు, ఆడపడుచులు, మన బంధువులు మనల్ని రికగ్నైజ్ చేయడం లేదు మనల్ని వీళ్ళు అనేటటువంటి బాధతో వీళ్ళు మొత్తానికి బంధువుల్ని వీళ్ళని మీద కక్ష కట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఈ ఆకర్షణ అనేటటువంటి తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా పిల్లల నుంచి వీళ్ళకి సకల సమస్యలు
రావడానికి అవకాశాలు ఉన్నాయి. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళు అనేకమైనటువంటి మంచి పనులు చేసినప్పటికీ కూడా ప్రజలు వీరిని అర్థం చేసుకోలేని విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క మీనరాశి వారు ఎక్కువగా మరి ఈ నెలలో లవ్ మ్యారేజ్లు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలని, బొటిక్కుల్ని, బ్యూటీ పార్లర్లని వ్యాపారంగా మలుచుకొని మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అనుకున్న పని అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్తారు. లాభాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. సినిమాలు అని అనగానే మరి ఎవర్రా అని అంటే చక్కగా ఒక హీరోలు, హీరోయిన్లు కూడా మేము సాధించాలి ఈ సినిమా ఫీల్డ్లో, గత సినిమా కంటే కూడా మేము ఈ యొక్క వారంలో మనం ఎంతో చక్కగా ఎక్కువ వ్యూవర్స్ని తెచ్చుకోవాలి అనేటటువంటి దిశతో వీరు హార్డ్ వర్క్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటిది మీనరాశి వారికి ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఉద్యోగాలే మరి రిసెషన్ పీరియడ్ వల్ల ఉద్యోగాలు అనేటటువంటివి తీసేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారు ఆరోగ్యాన్ని అంచనా పక్కన పెట్టుకోకుండా వీళ్ళు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్తూ చక్కగా సక్సెస్ఫుల్గా అన్ని వాక్కులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగాయి. ఆ విధంగా ఈ మీనరాశి వారు బంధుమిత్రులకు అందరికీ కూడా హోస్ట్గా ఉండి వీళ్ళందరూ కూడా పార్టీలు, సమావేశాలు, కార్యక్రమాలు ఇస్తారు. దీనివల్ల మనము మీ పరపతి అనేటటువంటిది పెరుగుతుంది. మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. ఈ మెప్పుకోల కోసమే మీరు చక్కగా అనుకున్న పనులన్నీ బంధువులందరినీ దరిచేరుస్తారు. అయితే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి దీనికి కూడా మనకి ఏలినాటి శని జపం జరుగుతుంది కాబట్టి టైం జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు ఇచ్చే శనివారం నాడు ఉదయం 8 గంటలకు ధరించుకోవాలా. అలాగే శనివారం నాడు, బుధవారం నాడు, శనివారం నాడు మాత్రం ఈ 2 రోజుల్లో కూడా బ్లూ కలర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ కానీ బట్టలు మీరు వేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క కేతు గ్రహానికి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలా. ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని కూడా మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. తిరిగి వచ్చే వారం కలుద్దాం. శుభమస్తు.